నేను ప్రసాద్ని రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ నుంచి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేని జీవితంలో ఆనందం అనేది ఉండదు. వరి గోధుమ ప్రధాన ఆహారంగా తీసుకున్న ప్రజెంట్ ఆహార అలవాటుతో పోల్చుకుంటే మన పూర్వీకుల ఆహారాలు చిరుధాన్యాలు, ఈ చిరుధాన్యాల ఆహారంగా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉండవని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ కాదరవల్లి గారు ప్రచారం చేస్తున్నారు. చాలామంది తమ ఆహార అలవాట్లను మార్చుకొని చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టి ఆరోగ్యాలను సరి చేసుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో ఇదే జరిగింది. ఔత్సాహికులు ఏం చేశారంటే కమ్యూనిటీ కిచెన్ అనే ఒకదాన్ని ప్రారంభించి అందులో ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అనారోగ్య సమస్యని బట్టి కషాయాన్ని అందిస్తూ ప్రొద్దుట పూట టిఫిన్గా చిరుధాన్యాలు చేసిన అల్పాహారాన్ని అందించినట్లయితే తమ అనారోగ్యాలని బాగు చేసుకుని ఆరోగ్యవంతులుగా అవుతారనే ఒక లక్ష్యంతో ఈ గ్రామ ప్రజలు ఒక అడుగు ముందుకు వేసి కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏం చేశారు వాళ్ళు, ఈ కమ్యూనిటీ కిచెన్లో అవసరమైన చిరుధాన్యాలను కానీ ఐటమ్స్ అన్ని కూడా బయట నుంచి కొనుగోలు చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళ ఆరోగ్యాలు కొంచెం మెరుగుపడడం కనిపించిందో మనం బయట నుంచి కొనుగోలు చేయడం ఎందుకు, మనమే సొంతంగా పండిద్దామనే ఉద్దేశంతో చిరుధాన్యాలని సొంతంగా పండించడం కూడా బిగిన్ చేసి మొదటి పంటగా వేశారు. అందులో ముందుగా మనకి వేమూరు మండలం చావలి గ్రామంలో రాము గారు ఉన్నారు. ఆ రాము గారు ఇందులో ప్రధానమైన వ్యక్తి. కమ్యూనిటీ కిచెన్లో ప్రధానంగా ఉంటారు, అలానే పంట సాగులో కూడా ప్రధానంగా ఉంటారు. కాబట్టి ఆయన ఏంటంటే ఈ సంవత్సరము ఈ చిరుధాన్యాల పంటలు వేశారు. రాము గారిని మనం కలుగుతాం. నమస్తే రాము గారు. నమస్తే అండి. మీ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ చాలా బాగుందండి. చాలామంది చాలా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని ఫాలో అయ్యే అవకాశం చాలా రకాలుగా ఉంది. మేము 4 నెలల క్రితం గుంటూరులో రైతునేస్తం ఫౌండేషన్ వారి వారం జరిగే సదస్సుకి వెళ్ళి హాజరయ్యామండి. ఆ సదస్సులో మాకు కాదరవల్లి గారి గురించి తెలిసింది. కాదరవల్లి గారి బుక్స్ కూడా మాకు పరిచయం అయినాయి. ఆ బుక్స్ తీసుకొచ్చి అప్పటి నుంచి మేము ఇంట్లో పర్సనల్గా కాదరవల్లి గారి యొక్క జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని మేము పాటిస్తున్నామండి. ఈ పాటించడం వల్ల మాకు బాగా రిజల్ట్ కనపడి ఇక్కడ ఏదన్నా ఒక అందరికీ ఇది తెలవాలి, అందరిలోకి ప్రజల్లోకి వెళ్ళాలని ఒక కాన్సెప్ట్తో ఈ కమ్యూనిటీ కిచెన్ పెట్టడం అనేది జరిగిందండి. మా కమ్యూనిటీ కిచెన్లో ఈయన మాకు కావాల్సిన కషాయాలకు కావాల్సిన ఆకులన్నీ ఈయన గారు స్వచ్ఛందంగా కలెక్ట్ చేసి మాకు రోజు తీసుకొచ్చి ఇక్కడ రెడీలో పెడతారండి. ఇది నేరేడాకుల కషాయం అండి. ఈ నేరేడాకుల కషాయం ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో షుగర్ పేషెంట్ కానీ తయారు చేసామండి. ఇదేమో పారిజాతం అండి. ఏమన్నా మెంతులండి, మిరియాలు. రోజు ఈ కషాయాలు తయారు చేసేదేమో ఏమండి. ప్లాస్కాల్లో పోయి సెట్ పెడితే వచ్చి మనతో పని లేదంటే ప్లాస్కాల్లో వాళ్ళే పోసుకొని తాగెళ్తారండి. ఎంతమంది ఉన్నారు మీ కమ్యూనిటీ కిచెన్లో మెంబర్స్? ఈ కమ్యూనిటీ కిచెన్లో ఒక 50 మంది ఉన్నారండి. ఫ్యామిలీలతో కూడా చేరిన వాళ్ళు ఒక 5 కుటుంబాలు అండి. 50 మందిలో ఉన్న వాళ్ళలో సమస్యలు ఏమన్నా ఎక్కువ సమస్యలు, పెద్ద సమస్యలు షుగర్ అండి, అది కామన్ అయింది. తర్వాత హెవీ వెయిట్, ఓకే. తర్వాత నడు నొప్పి, మోకాళ్ళ నొప్పి, మెడ నొప్పులు, ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారండి. ఆ తర్వాత హార్ట్ కంప్లైంట్ వాళ్ళు కూడా ఒక 5 ఉన్నారండి. అట్లా మరి ఇప్పుడు నరాల సమస్య ఉండేవాళ్ళు ఉన్నారు, మలబద్ధకం, గ్యాసు. ఈ కిచెన్ స్టార్ట్ చేసిన రోజు అయింది కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్. ఇప్పుడు ఈ కిచెన్ స్టార్ట్ చేసి దాదాపు 2 నుండి 3 వస్తుంది. అవునండి, ఏప్రిల్ 20కి. అవునండి. ఈ 2 నెలలు మరి పాటించిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఉపయోగపడి. చాలా మందికి వీటిలో రిజల్ట్ ఉన్నాయి అంటున్నారండి. వాళ్ళు వచ్చి చెబుతున్నారు మేము బరువు తగ్గామని, మాకు షుగర్ అదుపులో ఉందని, మాకు కండరాల నొప్పులు తగ్గినాయని, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయని వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి మనం అడగకుండా చెబుతున్నారండి. ఫస్ట్ మొదలుపెట్టింది 20 మంది అండి. 20 మంది 50 మంది అయ్యారు. ఇప్పుడు 50 మంది అయ్యారండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కొంచెం రిజల్ట్ కనపడిన వాళ్ళు వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళే చెబుతున్నారండి, మేమేం ప్రచారం చేయాలి. అవునండి. ఇప్పుడు మీరు తాగేది ఏంటది? మేము తాగేది నల్లేరు కషాయం అండి. ఏ సమస్యకు అది? ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ కండి, గుండె సంబంధించి. తెప్పతీగ
మీరు వచ్చేసి ఆల్కహాల్ మానేయటానికి ఎన్ని రోజులు నుంచి తాగుతున్నారు మీరు? నేను వచ్చి ఇప్పుడు 25 days అవుతుంది. మీది ఏ కషాయం అండి మీది? అది ఇంకా ఆయాసం అండి. ఆయాసమా? ఉపయోగపడింది బాగానే. పొట్ట దూరం తగ్గిందంటే పొట్ట బురం మీదే కషాయం తాగుతున్నారు? నేరేడు. మీకు ప్రాబ్లం షుగర్. ఓకే. సో ఈ రకంగా ఈ సమస్యను బట్టి వారానికి ఒక కషాయం మార్చుకుంటూ అవునండి వాళ్ళ సమస్యకు తగ్గట్టు కషాయం రెడీ చేసి పెట్టి వాళ్ళు వచ్చి ఫ్లాస్క్లో తాగేస్తారు. అవునండి. దాని తర్వాత మీరు ఏర్పాటు చేసిన అల్పాహారం టిఫిన్ తీసుకుంటారండి. ఇళ్లలో కూడా ఇళ్ళలో చాలామంది ఈ డైటే ఆహారంగా పాటిస్తున్నారు. ఇదేంది కొర్రల ఉప్మా కదా? అది కొర్రల ఉప్మా అండి. బాగా టేస్ట్ బాగుంది. ఇడ్లీ ఇది ఊదల ఎట్లా దాన్ని డివైడ్ చేసుకుంటున్నాం? ఖర్చులు అంటే అండి, మేము ఫస్ట్లో కూర్చున్నప్పుడు ఇది ఈ విధంగా చేద్దాం అనుకున్నప్పుడు ఆలోచన వచ్చిందండి. ఈ ఖర్చులు ఎట్లా ఏంటి అనుకున్నప్పుడు మొత్తం ఫస్ట్ నెల వాడినాక మనం ఖర్చు ఎంతైతే అంత అందరం డివైడ్ చేసుకుందాం అని అనుకున్నామండి. ఫస్ట్ నెల అయిన ఖర్చు మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసి డివైడెడ్ బై సభ్యులుగా ఆ ప్రకారంగా చేసుకుంటున్నామండి. ఎంత పడింది అప్పుడు? ఫస్ట్ నెల 1100 పడిందండి. 1100 అంటే మరి ఇబ్బంది అనిపించలేదు వాళ్ళకి? ఓన్లీ మన కషాయం టిఫినే కదా, ఎక్కువ అనిపించలేదా? అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రీత్యా ఈ 1100 ఒక ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదండి. సరే, 1100 అని తెలిసి కూడా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. అవునండి. సో ఉపయోగపడుతుందని అర్థం. అవునండి.
ఇప్పుడు ఏ సభ్యులైనా సరే ముందే డబ్బులు ఇచ్చేస్తున్నారండి. మరి ఇప్పుడు రన్ చేయాలి కదండి, అన్ని సరుకులు కొనుక్కొచ్చుకోవాలి, జీతాలు ఇవ్వాలి, ఎన్ని ఉంటాయి కదా చట్నీ ప్రిపేర్లు, కానీ ఈ పెట్టుబడి అనేది ఉంటుంది కదా. ఫస్ట్ నెల సభ్యులందరూ ఇప్పుడు ఈ కొంత కాదండి, మొత్తం అడ్డం ముందే ఇచ్చేస్తున్నారు. ఎక్కువ తక్కువ అయితే లెక్కలు చూసుకున్నాక మిగిలితే ఏమన్నా చేసి పెడతామండి. ఇంతవరకు ఆ పరిస్థితి లేదు. తగిలితేనే ఇస్తామన్నారు, తగలదని మేము అనుకుంటున్నాం. ఇవే సరిపోతాయి. రాము గారు, ముందు మీకు అసలు ఈ కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్ చేయాలి అనేది ఆలోచన ఎలా వచ్చింది మీకు అసలు? మాకు ఈ ఆలోచన వస్తానికి ప్రధాన కారణం మూల సూత్రధారి ఈయన శ్రీనివాస్ గారండి. ఈయన ఈ విధంగా చేస్తే ఈ కాన్సెప్ట్ ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళింది, ఇది ఉపయోగకరమైంది, సమాజానికి కావాల్సింది, మంచిది. మనం ఇది పోవాలంటే ఏదైనా ఒక సెంటర్ పెట్టి ఒక హోటల్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని ఈయన సలహా ఇచ్చారండి. కిచెన్ ప్రిపరేషన్కి సంబంధించిన వంట సామాన్లు కూడా మొత్తం ఈయన డొనేట్ చేసి మాకు బాగా పుషింగ్ ఇచ్చి వెనకాలండి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ముందుకు నడిపించారండి. వెరీ గుడ్. మీ శ్రీనివాసరావు గారు, మీకు ఎలా వచ్చింది అసలు ఐడియా ఎలా వచ్చింది, ఇట్లా పెట్టితే బాగుంటుంది? ఇప్పుడు ఈ కాదరవారి గారి ప్రోగ్రామ్స్ మేము చూసామండి, యూట్యూబ్లో కానీ ఇట్లా చూసాము. ఓకే. ఇవి ఏంటంటే ఇక్కడ రైతు వారి అండి, తెల్లాలు వేస్తే పొలం వెళ్తూ ఉంటారు అంతా. వీళ్ళు ఇక్కడ ప్రజలంతా పొలం వెళ్ళే పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరింట్లో వాళ్ళకి కుదరదు. అందువలన దాన్ని స్వచ్ఛందంగా చేస్తాం వలన అందరికీ ఉపయోగపడుతునే ఉద్దేశంతో మేము డిస్కస్ చేసుకున్నాము. ఇట్లా ఇక్కడ ప్లేస్ గుడి ఒక టెంపుల్ ఇక్కడ అందుబాటులో ఉందండి. ఇక్కడైతే అందరూ వస్తారు, పొద్దున్నే ఈ కషాయం తీసుకొని వాకింగ్ చేసి తర్వాత ఇంటికి తీసుకువెళ్దామన్నారు. మెయిన్ అందరికీ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇలా అనుకున్నామండి. అది రాము గారి ద్వారాను వారి ద్వారా బాగా సాధ్యమైంది. వారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ దీనిలోనే పార్టిసిపేట్ చేస్తున్నారండి. స్వచ్ఛందంగా చేస్తున్నారు, ఎవరికి తోచిందో వాళ్ళు. అందరు కలిసి చేసుకున్నాం, ప్రత్యేకంగా మేమనే కాదు, ఆలోచన అందరు కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఇది మాకు చాలా బాగుంది, చాలా మంచి ఐడియా అండి. ఇది మిగతా వాళ్ళకి కొంచెం మోటివేషన్ అయ్యి చాలా మంది ఈ ఐడియా రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఎవరన్నా ఇంటి దగ్గర తయారు చేసుకోలేని వాళ్ళు ఒక 10 మంది 20 మంది ముందు కలిసి స్టార్ట్ చేసుకుంటే ఆరోగ్యపరంగా ఉపయోగపడే ఐటమ్స్ అన్ని కూడా ఇలా చేసుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు అనే దానికి మీరు విత్తనం నాటారనేది నిస్సందేహంగా చెప్పవచ్చు.